ఫెమి ఫెమి అంటే ఒక మినరల్ ఇది అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ మినరల్ ఇండస్ట్రీ, ఫెమి ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఒక లెటర్ రాశారు. వేలాది మంది జీవితం కోల్పోతున్నారు, మైన్లు ఓపెన్ చేయలేకుండా మేము డెడ్ రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది, మేము బాడుగలు కట్టుకోవాల్సి వస్తున్నాం, దయచేసి ఓపెన్ చేయమని చెప్పి ఫెమి ఒక లెటర్ రాసింది. మైనింగ్ సెక్రటరీ కాంతారావు గారిని కలిశారు. ఇది కాకుండా ట్విట్టర్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ రాసిన వార్తలు ఇవన్నీ కూడా ట్విట్టర్లో. ఈ రోజు మీరు పర్మిట్లు ఇవ్వటం లేకపోవటం వల్ల ఎంత నష్టం వచ్చింది, ఏ విధంగా మీరు మైనింగ్ సెక్టర్ని ఇబ్బంది పెట్టి ఎంతో మంది జీవితాలు నష్టమైపోతున్నాయి అని చెప్పి ఈరోజు మీరు అవన్నీ కూడా ఫెమి రాసిన లెటర్లు అవన్నీ ట్వీట్స్ ఇవన్నీ మీరు చూడండి అన్న. ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒకరి మీద బురద జల్లే కార్యక్రమము, ఏడకొచ్చి ఇంకొకరి మీద బురద జల్లే కార్యక్రమము నేను చేయట్లా. ఇది అన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్సెస్. ఇవన్నీ కూడా ఇదే కాకుండా మందాకృష్ణ గారు సంబంధించిన ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళు నెల రోజుల క్రితం కాంతారావు గారిని, అంటే మైనింగ్ సెక్రటరీని కలిసి వాళ్ళు, సార్ మా సామాజిక వర్గం డైలీ లేబర్లుగా, టిప్పర్ డ్రైవర్లుగా వాళ్ళందరూ జీవనాధారాలు బతుకుతున్నారు, ఈ రోజు ఆ మైన్ల మీద నెల జీతాలతో బతుకున్న వాళ్ళందరికీ మా పనులు లేవంటూ వాళ్ళు టెంపోలు వేసుకొని పోయి పామూరుకి వెళ్లి కంప్లైంట్ చేశారు. ఇదిగోండి అన్న, ఇదేం అనిల్ కుమార్ యాదవ్ కంప్లైంట్ చేయించలా. కృష్ణమాదిగ గారు పెద్ద ఆయన కొద్దిగా ఇప్పుడు టీడీపీ ప్రోగానే ఉన్నారు అనుకుంటున్నా, పోరాటాలు చేసే పెద్ద ఆయన కొంచెం ఉన్నాడు. ఈరోజు వాళ్ళకి సంబంధించింది చేసింది ఇది అనిల్ కుమార్ యాదవ్ నిందే. ఇట్లా ఇవన్నీ చూసిన తర్వాత ఏంట్రా ఈ ముఖ్య కారణం, దీని వెనకాల ఎవరు బడా నాడు నడుస్తున్నారు అంటే, ఒకసారి నాకేమి ఎవరి మీద వ్యక్తిగతం లేదబ్బా, ఉన్న ఫ్యాక్ట్స్ ఏదైనా కానీ ఫోటో ఫోటో పెట్టమ్మా పైన. సార్, నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు, మా జిల్లా అంతా కూడా ఆయన్ని దానకర్ణులు రకరకాలు అంటుంటారు అనుకోండి, ఆయన పెద్దల్ని కలిశారు మైనింగ్ వాళ్ళందరూ. నాకు తెలిసి సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో కలిసినట్టున్నారు దాదాపు వీళ్ళందరూ మైనింగ్ వాళ్ళు. నాకు తెలిసి మైనింగ్ వాళ్ళు కలిసి, సార్ మా ఓపెన్ చేయండి, మేము ఇబ్బంది పడుతున్నాం అని రకరకాలు అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు, ఈ కొంతమంది మైన్ వాళ్ళు నాకు చెప్పిన మాటలబ్బా, నాకు తెలుసు మైనింగ్ కష్టాలు, నాకు తెలుసు మైనింగ్ ఇబ్బందులేంటో, నాకు అసలు సంబంధమే లేదు దీంట్లో, ఈ రకరకాల పేపర్లో వస్తున్న వార్తలకి ఎలా వస్తున్నాయో నాకు తెలీదు, కొంతమంది నా ప్రత్యర్థులు రాయిస్తున్నట్టున్నారు నా మీద వరవలేక, ఇప్పుడే నేను మంత్రి గారికి ఫోన్ చేసి చెప్తాను మీ ఓపెన్ చేయమని చెప్పి, కాబట్టి మీకు ఎటువంటి ఇది లేదు, కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి, మిమ్మల్ని అండగా ఉంటాను అని చెప్పాడు ఆయన ఎంపీ గారు. ప్రజాప్రతినిధి గెలిచిన ఎంపీ గారు ఇది చెప్పారన్నది నేను విన్నా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సరే కలిశారు, ఆయన చెప్పారు, పాపం వీళ్ళందరూ కూడా మంత్రి గారిని కలిశారు. ఓపెన్ అయిందో లేదో నాకు తెలియదు, నెల్లూరు అందరూ మళ్ళీ ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారో నాకు తెలియదు, ఇక్కడి నుంచి డీడీ ఆఫీస్ కూడా వెళ్ళారు. ఇదంతా అయిన తర్వాత కంపెనీది లక్ష్మీ క్వార్ట్జ్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 22వ తారీఖున ఈ కంపెనీ పెట్టారు. నాకు వ్యాపారం అంటే దీని మీద నాకు సంబంధం లేదు, నాకు మక్కువ లేదు, అసలు ఇదంటే నాకు తెలియదు, మీరు ధైర్యంగా పోండి ఓపెన్ చేసుకోమని చెప్పిన పెద్ద ఆయన ఆ కంపెనీలో ఒక డైరెక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మీరు చూడండి సార్, కొంచెం పైకెత్తమ్మా పేరు, మేబీ రాదేమో, కింద పైకి జూమ్, కింద ఇంకా పైకి రాని,
సర్లే అది కూడా చూసుకోండి. కింద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తి, నాకు ఎలాంటి తెలియని వ్యక్తి. ఆయన ఒక కంపెనీ పెట్టారు, ఆ కంపెనీలో ఆయన డైరెక్టరు. ఇక్కడితో ఆగింది అనుకోవట్లా. దాదాపు గతంలో 20 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. 25 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. ఈ రోజు ఎందుకు ఒక ఎక్స్పోర్టర్ లేడు? ఒకే ఒక ఎక్స్పోర్టర్ ఉన్నాడు. ఎవరు ఆ ఎక్స్పోర్టర్? లక్ష్మీ క్వార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అలా పైకి వెళ్ళు, పైకి పైకి పైకి, ఇంకా కిందకి 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 కిందకి. మీరు చూడండి అబ్బా, ఒకే ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసింది, లక్ష్మీ క్వార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీని తర్వాత ఏమనుకున్నారో ఏమో, ఒరే డైరెక్ట్ గా పేర్లు పెడితే ఇబ్బంది పడతారు అనుకున్నారేమో, ఇంకొక సిస్టర్ కంపెనీని ఓపెన్ చేశారు, ఫినీ. పైకి ఫినీ లిమిటెడ్ అని ఒకటి ఓపెన్ చేశారు, ఫినీ క్వార్ట్స్. పైకి ఈ ఫినీ క్వార్ట్స్ లో విజయ్ కుమార్ రెడ్డి, ఈయన ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు, పత్రికా విలేకరు అందరికీ తెలుసు ఆయన ఎవరింట్లో ఉంటాడో ఎప్పుడు ఉంటాడో అని. విజయ్ కుమార్ రెడ్డి ఎవరింట్లో ఉంటాడో, ఎవరి దగ్గర ఉంటాడో, ఎవరికి చాలా ముఖ్యస్తుడో నేను చెప్పాల్సిన అవసరం లేదన్నా, మీ అందరూ ఎంక్వైరీ చేసుకోవచ్చు. మన్నెమాల విజయ్ కుమార్ రెడ్డి ఎవరు అనేది. అలాగే పైకి కిందకి 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 తీరా చూస్తే మళ్ళీ ఎవరు ఎక్స్పోర్ట్ చేశారు అంటే ఒకే ఒకరు ఎక్స్పోర్ట్ చేశారు, అది ఫినీ క్వార్ట్స్. అంటే గత 4 నెలలుగా చేసింది ఎవరు అంటే లక్ష్మీ క్వార్ట్స్, ఫినీ క్వార్ట్స్. వీళ్ళ తప్ప ఎందుకు ఇంకొక ఎక్స్పోర్టర్ చేయలేకపోయాడు? ఎందుకు మైన్స్ ఓపెన్ కావట్లేదు? ఇది నేను కాదు, ఏ మైన్ ఓనర్ని అడిగినా చెప్తాడు. నాకు తప్ప, మాకు తప్ప మీరు ఎవరికి ఎక్స్పోర్ట్ చేసేదానికి లేదు. ఎవరు చేసినా మా కంపెనీ ద్వారానే చెయ్యాలి, లేకపోతే మీ మైన్స్ ఓపెన్ చేయము అనే ఒక హుకుం జారీ చేయబట్టి వాళ్ళకి సరెండర్ అయిన వాళ్ళు ఇచ్చిన మెటీరియలే వీళ్ళ ద్వారా పోయింది. వాళ్ళకి సరెండర్ కాని వాళ్ళు మైన్స్ ని ఓపెన్ చేయలేదు. వాళ్ళకి సంబంధించిన మైన్స్ ని, నెల్లూరుకి ఒక చరిత్ర వెంకటగిరి రాజాలంటే, విఆర్సీ దగ్గర నుంచి అనేక సంస్థల్ని దానం చేసిన కుటుంబం వెంకటగిరి రాజాలది. ఒక పెద్ద మనిషి, ఆయన మైను పాపం ఎక్కని గుమ్మం లేదు, పాపం ఆయన అడగని వాళ్ళు లేదు. మైను ఓపెన్ చేయండి, లేక వల్ల చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము కావాలంటే 10 నెలలు కాబట్టి, 2 సంవత్సరాలు కాబట్టి ఖాళీగా ఉండగలుగుతాం. కానీ మా మైన్ మీద బతికే కూలీలు, పని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అడగని ఇది లేదు పాపం. వెంకటగిరి రాజాలకు సంబంధించిన ఇదే మీరు ఇచ్చే గౌరవం. సరే, ఆయన ఎవరిని కలిసినప్పుడు ఏం జరిగింది అవన్నీ నేను మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే పర్సనల్స్. ఎందుకంటే ఒకరి మీద వేగ్గా కాగితం లేకుండా నేనేది మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ ఏది మాట్లాడినా ప్రతిదీ కాగితం చూపించి మాట్లాడుతా ఉన్నా. ఎందుకు 20-30 ఎక్స్పోర్టర్లు ఉన్న వాళ్ళు ఈ రోజు కేవలం 2కే పరిమితం అయ్యారు, అది కూడా అధికార పార్టీకి సంబంధించిన, ఎంపీకి సంబంధించిన వాళ్ళు. ఇది కాదా వాస్తవం? కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? రోడ్డులు తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో అనిల్ కుమార్ యాదవ్ మీద చేశాడు అంటాడు. ఏ ఒక్క మైన్ ఓనర్ దగ్గర కన్నా వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ వల్ల మీరు ఇబ్బంది పడ్డారా, అనిల్ కుమార్ యాదవ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా అని ఒక్క మైన్ ఓనర్ని చెప్పమనండి. ఇది జరుగుతున్నదల్లా నగ్న సత్యం కాదా అని అడుగుతా ఉన్నానన్నా. ఇన్ని మాట్లాడుతున్నారు మీరు. ఒక పక్క కేసు కట్టి మీరు సత్య హరిశ్చంద్రను మాట్లాడుతున్న మీరు, ఇంకా కూడా చాలా ఉంది, ఇక్కడ తాగలేదు. ఇది మీరు అందరూ చూస్తున్నారు. సరే, దీంట్లో మైన్ ఓనర్ని బెదిరించడం, భయపెట్టడం, మాకు ఈగపోతే ఓపెన్ చేయమని చెప్పటం, వాళ్ళ పాపం 10 నెలల నుంచి ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద బతికే వేలాదిక మంది కూలి వాళ్ళు, లేబర్లు ఉసురు తగలుతుంది. ఆయనకి 5,000 కోట్లుందా, 10,000 కోట్లుందా, 3,000 కోట్లుందా నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా, దీని ద్వారా నీకు ఎంత వస్తుందో నాకు తెలియదు. కానన్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇన్ని నెలలుగా పనులు లేక అల్లాడిపోతున్న పేదవాడి ఉసురు మాత్రం తప్పకుండా అది మీకు మంచిది కాదు. దయచేసి
మీరు కక్ష తీర్చుకుంటుంది ఆ మైన్ ఓనర్ల మీద కాదు, ఆ మైన్ మీద బతుకుతున్న కూలి వాళ్ళ మీద, లేబర్ మీద, కార్మికుల మీద మాత్రం గుర్తుపెట్టుకోమని మాత్రం తెలియజేస్తున్నా. ఓపెన్ చేస్తారా ఓపెన్ చేయరా అనేది తర్వాత ఇది, కానీ ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మా మీద. రకరకాలు చెప్పినప్పుడు మీరు ఇంత విధంగా ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నప్పుడు ఇక్కడితో పోలేదన్నా, ఇంకా ఉంది. మా గవర్నమెంట్లు ట్రాన్సిషన్ పీరియడ్ లో 250 కోట్లు ఫైన్లు వేసినారు కదా. వేసిన తర్వాత కొన్ని 3-4 మైన్లు చెప్తా. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అది మేజర్ మినరల్ అయిన తర్వాత 50 ఇయర్స్ దాటిన తర్వాత ఏ మినరల్ కైనా ఏ మైన్ కైనా లీజ్ పరిమితి అయిపోతుంది. అది ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ల్యాండ్ కింద పరిగణిస్తారు. ఈరోజు మీరు తీస్తే ఒక శోభారాణి మైన్, ఆ మైన్కి 32 కోట్లు ఫైన్ వేశారు. ఆ మైన్కి 32 కోట్లు ఫైన్ వేసితే అది 55 సంవత్సరాల కాలమనికి దాటిపోయింది. 32 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. రైట్, ఫైన్ వేశారు. తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళాడా, స్టే తెచ్చుకున్నాడా, బానే ఉంది. ఆ మైన్ ముందు వెంకటగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి, మీరు అందరూ కూడా చూస్తుంటారు, ఈ మైన్ ఇల్లీగల్ మైను, ఈ మైన్లో జరుగుతుందని కూడా వెంకటగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు.